నరేంద్ర మోదీ వరుసగా మూడవసారి ప్రధానిగా పనిచేస్తూ ఉన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు అంటే 11 ఏళ్లుగా అప్రతిహతంగా ప్రధానిగా సేవలు అందిస్తూ ఉన్నారు మోదీ. హ్యాట్రిక్ పీఎంగా నెహ్రూ, ఇందిరాల రికార్డును కూడా సమం చేశారు. 78 ఏళ్ల భారత స్వతంత్ర చరిత్రలో ఒక ఘనమైన మహోన్నత పాలనకు తెరతీశారు మోదీ. మరో 2 నెలల్లో 75వ జన్మదినం జరుపుకోనున్న మోదీ రిటైర్మెంట్కు కూడా దగ్గరలో ఉన్నారు. చరిత్రాత్మకంగా, భౌగోళికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతిక పరంగా భారత స్వతంత్ర చరిత్రలో చారిత్రాత్మకంగా మన ప్రధాని మోదీ స్థానం ఏమిటి అంటే ఏం చెప్తారు ఎంజీ రావు గారు? నరేంద్ర మోడీ పాలన 2014లో మొదలయ్యి ఇప్పటికీ కొనసాగుతుంది 11 సంవత్సరాలుగా. చారిత్రాత్మకంగా నరేంద్ర మోడీని భరతమాత సెలెక్ట్ చేసుకుందా అనడానికి నేను ఒక ఉదాహరణ చెప్తానండి. 70 సంవత్సరాల స్వతంత్రం తర్వాత 2017లో ఆయన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళి అక్కడ 3 ఐలాండ్ల నేమ్లు ఏమున్నాయో తెలుసండి? రాస్, నీల్, హ్యావ్లాక్. వీళ్ళెవరో తెలుసా? 1857 మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామంలో మన కాన్పూర్లో, అలహాబాద్లో, ఝాన్సీలో, ఢిల్లీలో భారతీయులను ఊచకోత కోచిన బ్రిటిష్ జనరల్స్ వీళ్ళు. హ్యావ్లాక్, నీల్, రాస్ వీళ్ళు ఝాన్సీ లక్ష్మీబాయిని, అదేవిధంగా భారతదేశాన్ని 200 సంవత్సరాల పైగా పరిపాలించిన ఈ మొఘలుల సామ్రాజ్యాన్ని మొత్తం చిన్న పిల్లలతో చంపేసి వేల మందిని ఊచకూత కోసి సజీవ దహనాలు చేసిన ఈ హ్యావ్లాక్, నీళ్ళు, రాస్ అనే వాళ్ళ యొక్క పేర్లే ఐలాండ్స్కి ఉన్నాయండి. ఈ ఐలాండ్ల పేర్లు 2017లో 70 సంవత్సరాల స్వతంత్రం తర్వాత మన నరేంద్ర మోడీ గారు దానిని సుభాష్ చంద్రబోస్ ఐలాండ్గా, షాహీద్ ఐలాండ్గా మార్చారు, స్వతంత్ర ఐలాండ్గా మార్చారు. చూడండి 70 సంవత్సరాల పాటు ఏమైంది? బ్రిటిష్ జనరల్ నేముండాలా? అందుకే చెప్తాను, నరేంద్ర మోడీ పాలన ఒక చారిత్రాత్మకమైన అవసరం. కానీ చరిత్రలో ఆయన స్థానాన్ని పరిశీలించాలంటే అది తర్వాత విషయం. కానీ చరిత్రలో ఆయనకు ఒక స్థానం ఉండవలసిన అవసరం ఇక్కడ విశిష్టత ఉందన్నమాట. దీనికి చాలా ఉదాహరణలు ఉంటాయి. భారత సంస్కృతిని అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్లారు ఈయన 11 సంవత్సరాల పాలన కాలంలో. తర్వాత వసుధైక కుటుంబకం G20 సమావేశం జరిగితే 2023లో ఆయన దాని థీము, ఒకప్పుడు భారతదేశం అంటే ఇంగ్లీష్ పదాలు ఉపయోగించేది ప్రపంచంలో. బ్రిటిషోడు వెళ్ళినా ఆ బ్రిటిషోడు మన మీద నెత్తి మీద వదిలిన ఆ ఇంగ్లీష్ని మాత్రం మనం వదలలేకపోయాం. కలోనియల్ హ్యాంగ్ ఓవర్ అంటాం, ఆ మొత్తులోనే తోలుతూగాం. కానీ మొట్టమొదటిసారిగా 14 మంది ప్రధానులుగా పనిచేస్తే 14వ వాడుగా వచ్చిన నరేంద్ర మోడీ ఈ G20 సమావేశం అంటే ప్రపంచంలో అత్యున్నత ఆర్థిక వ్యవస్థలు, అత్యున్నత జో బైడెన్ నుంచి, బ్రిటిష్ నుంచి అందరూ ప్రపంచంలో అత్యున్నతమైన 20 లీడర్లు, ఇంకో 10 మంది లీడర్లు, ఆఫ్రికన్ లీడర్లు వస్తే అక్కడ ఆయన పెట్టిన థీమ్ పేరు వసుధైక కుటుంబకం. 1 ఫ్యామిలీ, 1 ఎర్త్, 1 ఫ్యూచర్ అని పెట్టి వసుధైక కుటుంబకం అనే ఒక ఉపనిషత్తు పదాన్ని అందరితో పలికించాడనమాట. ఒక అద్భుతం అండి. భారత సంస్కృతిని, భారత చరిత్రను, భారత ఘనమైన కీర్తిని ఆయన ఎప్పుడూ నిలువెల్లా నింపుకొని ఒక చారిత్రాత్మకంగా నా అవసరం ఉంది అని ఆయన పరిపాలన కాలంలో చెప్పాడు. చారిత్రాత్మకంగా చూస్తే ఆయన పరిపాలన ఒక విశిష్టమైన పాలన, ఒక అవసరం, చారిత్రాత్మక అవసరం. కానీ చరిత్రలో ఆయన సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, తాత్వికంగా, మానసిక కోణాల పరంగా చూసిన, రాజకీయంగా చూసిన, రాజ్యాంగ పరంగా చూసిన, మిగిలిన అంతకుముందు ఆయనకు ముందు పనిచేసిన 14 మంది ప్రధానులతో పోల్చి తులనాత్మకమైన విశ్లేషణ చేసి, నేను కాదండి భారత ప్రజలు, భారత భవిష్యత్తు తరాలు నిర్ధారిస్తాయి ఆయన స్థానాన్ని. కానీ చరిత్రలో ఆయన స్థానం సుస్థిరంగా ఉంటుంది. కానీ చరిత్రలో అంతకుముందు పనిచేసిన ప్రధానుల స్థానాలతో పోలిస్తే ఆయన ముందు వరుసలో ఉంటాడా, 2వ వాడిగా ఉంటాడా, 3వ వాడిగా ఉంటాడా, లేకపోతే లాస్ట్గా ఉంటాడని భవిష్యత్ తరాలు నిర్ధారిస్తాయి. నేను కాదు, మీరు కాదు, ఎవరూ కాదు. కాకపోతే ఆయన 11 సంవత్సరాల పాలన అంటే సామాన్యం కాదండి. 1947 తర్వాత 2025 అంటే 77 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో ఆయన 11 సంవత్సరాలు ఆయనే ప్రధానిగా పనిచేశాడు. 3వ అత్యధిక కాలం. నెహ్రూ 17 సంవత్సరాలు, ఇందిరా 15 సంవత్సరాలు, 11 సంవత్సరాలు ఎక్కువ కాలం. తర్వాత ఈయన వరుసలో రోజులు వెంట మన్మోహన్ సింగ్ గారు ఉంటారు. సో ఎంత కాలం పనిచేశారనేది ఇంపార్టెంట్ కాదండి. లాల్ బహదూర్ శాస్త్రి 1 సంవత్సరం 2 నెలలే పనిచేసిన ఆయన స్థానం చరిత్రలో ఎలా ఉంటుందో భారతీయులు ప్రతి వాళ్ళని చెప్తారన్నమాట. అంటే ఎంత కాలం అనేది కాదు. కాకపోతే నరేంద్ర మోడీ పాలన మాత్రం ఒక అద్భుతం, ఒక విశిష్టత ఉంది. కానీ ఈయన పాలనలో కొన్ని బ్లాక్ హోల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎలా అంటే చరిత్రలో ఈయన స్థానాన్ని చెప్పే కొన్ని విశిష్ట విషయాలు మనం చాలా
కూలంకషంగా ఒక తులనాత్మకంగా అంటే ఒక క్రిటికల్లీ అనలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక తులనాత్మకమైన విశ్లేషణ చేయాలి. అంటే కంపారిటివ్ అనాలిసిస్ విత్ వేరియస్ ప్రైమ్ మినిస్టర్స్ డ్యూరింగ్ ది వేరియస్ ప్రైమ్ మినిస్టర్స్ డ్యూరేషన్స్ దేర్ యాక్టివిటీస్ మనం ఇక్కడ పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నరేంద్ర మోడీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ఏ విధంగా చూసినా, శాస్త్ర సాంకేతిక పరంగా చూసినా భారతదేశాన్ని పూర్వ వైభవం అంటే అమృతకాల లక్ష్యాలు పెట్టి ఒక విజన్ ఇచ్చి పూర్వ వైభవం తీసుకురావడానికి ఆయనకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇన్సిస్టెంట్గా ఆయన కృషి చేస్తున్నారు, నిర్విఘ్నంగా ఆయన కృషి చేస్తారు. ఆయన వ్యక్తిత్వం కూడా భారతీయుల మనస్తత్వాన్ని ప్రభావితం చేసింది. అందుకనే 11 సంవత్సరాల తర్వాత కూడా ఆయన యొక్క స్థానం పర్సనల్గా ఆయన యొక్క కల్ట్ తగ్గలేదండి. అది పాపులారిటీ ప్యూర్ రీసెర్చ్ ప్రకారం, వేరే టైమ్స్ ప్రకారం ఈయన పాపులారిటీ ప్రపంచంలోనే కాదు భారతదేశంలో ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా అలా ఉంది. ఈరోజు ప్రధాని రిటైర్మెంట్ అంటే మనం ట్రోల్ చూస్తే ఎలా ఉందంటే, ప్రధాని రిటైర్డ్ ఏంటంటే కొట్టుకు ఎలా ఉంటారు, ఏడుస్తారేమో, ప్రజలు బాధపడుతున్నారు. ఈయనే ప్రధానిగా ఉంటే బాగుండునని ఎక్కువ శాతం ప్రజలు కోరుకుంటున్నారు. కాకపోతే భారత బీజేపీ పార్టీ యొక్క రాజ్యాంగం 75 సంవత్సరాలు దాటి ఉండకూడదు, ఆయనే పెట్టుకున్నది. ఆర్ఎస్ఎస్ దానికి ఒప్పుకుంటలే. కాబట్టి ఆయన రామధర్మం ప్రకారం రాముడిని ఫాలో అయ్యే రామభక్తుడిగా, రాముడు ఒక ధర్మం అనుకుంటే, ఒక సూత్రం అనుకుంటే, ఒకసారి మాట అనుకుంటే దాన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతారు. కాబట్టి ఈరోజు ఆయన చేయవలసిందంతా చేశారు. ఇంకా మిగిలిన వాళ్ళు చేసుకుంటారు, వారసులు చేసుకుంటారు. కాబట్టి ఆయన రామధర్మం ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం 75 సంవత్సరాల తర్వాత ఆయన రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఆయనే ఉంది. ఆర్ఎస్ఎస్ హుకుం జారీ చేయడం కాదండి. కానీ భారతీయులు మాత్రం ఆయన రిటైర్మెంట్ అంటే భరించే స్థితిలో లేరు. ఎక్కువ మోతాదు ఆయన ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఇది ఏ సందర్భం అంటే ఆయన యొక్క చారిత్రాత్మకంగా మోడీ యొక్క స్థానాన్ని పరిశీలించుకునే ఒక అద్భుతమైన సందర్భం అని నేను భావిస్తాను.